ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 5 శుక్రవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనం. నీతిని బట్టి కోరెషును రేపితిని, అతని మార్గములన్నీయు సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. వ్యాఖ్యానాంశం: దేవుడు కోరెషును ఏర్పరచుకొనెను. వ్యాఖ్యానాంశం: దేవుడు కోరెషును ఏర్పరచుకొనెను. వ్యాఖ్యానం: యెహోవా తన దయాసంకల్పమును నెరవేర్చుకొనుటకు కోరెషును వాడుకొనుచున్నానని సెలవిచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనం మరలా చదివితే మనకు అర్థమవుతుంది. బబులోనులోనున్న ప్రజల చెరను ముగించనున్న ఈ రాజు ఆ చెర ఆరంభమవటానికి అనేక సంవత్సరముల ముందే, అంటే అసలు అతని పుట్టుకకు ముందే పేరు పెట్టి పిలువబడి ఉన్నాడు. దేవుడు తన కనికరముతో ఈ రక్షకుని ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. మరొక విధంగా చెప్పాలంటే, ఇశ్రాయేలు శిక్షను అనుభవించు కాలమంతటిలోనూ అతనిని సిద్ధపరిచి ఉంచాడు అని అర్థం. కోరెషును గూర్చి తెలియజేయటం ద్వారా యెహోవా తాను తప్ప మరి ఏ దేవుడునూ లేడని తన ప్రజలకు తెలియజేశాడు. ఈ సందర్భంలో యెషయా గ్రంథం 45వ అధ్యాయము 5వ వచనం, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం కూడా చదవండి. ఈ విధంగా దేవుడు తానే దేవుడనని యూదులకు మాత్రమే కాదు, అన్యజనులమైన మనకు కూడా బయలుపరుచుకున్నాడు. మనం పుట్టక మునుపే, లోకము సృజింపబడక మునుపే, నిత్యత్వములోనే నీ పేరు నా పేరు కూడా ఆయన మనస్సులో ఉన్నాయి. అంతేకాదు, ఆయన తన దయాపూర్వకమైన సంకల్పమును మన ద్వారా నిర్ణయింపబడిన కాలములో నెరవేర్చుకోవాలని, అనగా ప్రస్తుత కాలమందు నెరవేర్చుకోవాలని ముందుగా నిర్ణయించి ఉన్నాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో చదువుతాం. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము, మనలో ప్రతివాడు తానున్న స్థితిలోనే మన సామర్థ్యములను బట్టి దేవుడు మన నుండి ఆశించిన దానిని చేయుటకు అనుకూలంగా ఉన్నామా? అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36వ వచనాన్ని దావీదు దృష్ట్యా చదవండి. అపోస్తలుడు రోమాపత్రిక 9వ అధ్యాయం 20వ వచనం రాస్తున్నప్పుడు ఖచ్చితంగా యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోని 9-10 వచనాలలో రాయబడినట్లు సర్వాధికారి అయిన సృష్టికర్తయగు దేవునితో మనుష్యులు పోరాడుచున్నారు అను మాటలను గూర్చి ఆలోచిస్తున్నాడు అని అనుటలో ఏ సందేహమూ లేదు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.